దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం. మహోన్నతుడును మహాగణుడైన మన తండ్రి అయిన యెహోవా నామమును మనం అందరము కలిగి ఉంటే మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను అని దీవిస్తున్నాడు. మనం అందరము మహోన్నతుని చాటును నివసించాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తుని సర్వశక్తి గల నీడను విశ్రమించాలి. ఆయనే మనందరికీ ఆశ్రయము, మన కొండ కోట. మనం అందరము నమ్ముకున్నదగు దేవుడు. ఆయన రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన మనకి సత్యమును, కేడమును, డాలునై ఉన్నాడు. మనం అందరము మన ప్రభువైన యేసుని ప్రేమించాలి. అప్పుడు శ్రమలో మనకు తోడుగా ఉండి మన కలుగు శ్రమలన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు, విడిపించి గొప్ప చేస్తాడు. ఏ అపాయం మన గుడారం సమీపించనీయకుండా చేస్తాడు. మనం అందరము ఆయన నామాన్ని ఎరిగిన